ప్రజలందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నేను సభలో కూడా తెలియజేసింది ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ రోజు అనగానే అందరూ సరదా, కేరింతలు, ఉత్సాహం, త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం, వీటితో సరిపెట్టుకుంటాం. నిజంగా దీని వెనక చూస్తే బాధ్యత ఎంత ఉంటుందంటే, ఈ రోజున సరిగ్గా 70 సంవత్సరాల క్రితం ఇంకా మన దేశంలోనే దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఉంటే, తెలంగాణలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణకి సంవత్సరం లేటుగా వచ్చింది. ఇంకా అది నిజాంల పాలనలో పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా ఇండియన్ యూనియన్లో ఇంకా జాయిన్ అవ్వాలా. ఒకవైపు రజాకారులు, నిజాం మద్దతుతో ఉన్న రజాకారులు ఆడపడుచుల్ని నగ్నంగా బతుకమ్మ పండుగ ఆడించిన కాలం అది. ఈ స్వాతంత్ర్యం చాలా త్యాగాల మీద వచ్చింది, చాలా రక్తపాతంతో వచ్చింది. ఇదేదో ఒక రోజున సరదాగా పండుగ చేసేసుకొని మొక్కుబడిగా చేతులు దులిపేసుకొని జెండా పండుగ చేసాం. ఇక్కడి నుంచి మన పనిలోకి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటే, నాకు జనసేన కానీ నేను కానీ అలాంటి ఆలోచన విధానంతో ఎవరు లేము. ప్రతిరోజు చాలా బాధ్యతతోటి ఈ 3 రోజులు కిరింతలు కొడుతూ జెండా వందనాలు చేసి తిరంగా ర్యాలీలు చేసినప్పటికీ ప్రతిరోజు ఈ స్ఫూర్తి 365 రోజులు గుర్తుపెట్టుకోవాలి. మన కడ శ్వాస వరకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, స్ఫూర్తిని. 2 కోట్ల పై మంది పాకిస్తాన్ నుంచి, భారతదేశం నుంచి వలసలు వెళ్ళిపోయారు. మానవ చరిత్రలో ఇప్పుడు దాకా ఎప్పుడు అంత జరగలేదు. 2 దేశాలు విడిపోతే ఇంత మాస్ మైగ్రేషన్ ఎప్పుడు జరగలేదు. దాదాపు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు మనుషులు చనిపోయారు. ఊచకోత కోసేశారు మతోన్మాదంతో 2 వైపులా. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినందుకు, దానికోసం ముక్కు ముఖం తెలియని వాళ్ళు, గుర్తింపు కోరుకొని వాళ్ళు, భావితరాలు బాగుండాలని చెప్పి త్యాగం చేశారు. వాళ్ళందరూ స్ఫూర్తి ఈ రోజున జనసేన పార్టీగా ముందుకు వచ్చింది. ఏదో వచ్చాం, పార్టీ పెట్టేశాం, పేరుందో, జనాభా ఉన్నారో మనకి, అలాంటి తేలికపాటి ఆలోచన విధానంతో రాలేదు. భావితరాలు ఎలా ఉంటారో కూడా తెలియని వ్యక్తులు భావితరాల కోసం సర్వస్వం త్యాగం చేశారు. ఊహించుకోండి, ఒక 23 ఏళ్ల భగత్ సింగ్, 23 ఏళ్ల వయసు, ఆయన ఉరికమ్మానికి ఎక్కేశాడు మన కోసం. మన అందరం అనుకునే, కీర్తించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్లో అగ్ని ప్రమాదంలో మంటల్లో దహించుకుపోయాడు. ఒక్కొక్కరి త్యాగాలు చూస్తూ ఉంటే నిజంగా మనం మన దేశాన్ని, మన స్వేచ్ఛని, మన స్వాతంత్రాన్ని చాలా ఈజీగా తీసుకున్నాం, చాలా తేలిగ్గా తీసేసుకున్నాం. టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. ఇలాంటి భావజాలం, ఇలాంటి ఆలోచన విధానం జనసేన మనదైన ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, భావితరాలకి ఎంతో కొంత నిలబడాలి. ఈ ఉద్దేశంతో జనసేన తీసుకొచ్చాం. ఆవిర్భావ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినాన జనసేన పార్టీ 2014లో ఒక 25 సంవత్సరాలకి కృషి చేయడానికి జనసేన ఉందని.
నేను దాదాపు చాలా ఎర్లీగా ఒక 30sలో నేను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. అంత స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన స్వాతంత్ర ఉద్యమకారుల యొక్క త్యాగాలే. అందుకని ఏ పార్టీకైనా సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకెళ్ళలేదు. కేవలం ఒక కులం మీద కానీ, ఒక మతం మీద కానీ, ఒక ప్రాంతీయ వాదంతో కానీ పెట్టుకుంటే దానికి ఒక లిమిటెడ్ ప్రయాణమే ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా మా కులం బాగుండాలి, నా మతం బాగుండాలని చేయలేదు. అందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేశారు. సో అందుకనే అలాంటి మహానుభావుల స్ఫూర్తితోటే దేశం విడిపోవడానికి ఎప్పుడు మనుషులు సిద్ధంగా ఉంటారు. విడిపోవడం చాలా తేలిక, మనుషులకి కలిపి ఉంచడం చాలా కష్టం. జనసేన ఎప్పుడు మనుషుల్ని కలిపి ఉంచడానికి తపన పడదు తప్ప విడగొట్టడానికి తపన పడదు. అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు. అందుకనే కీలకమైనవి జనసేన అనైలేషన్ ఆఫ్ కాస్ట్. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన, అసలు కులం తాలూకు ప్రస్తావన లేకుండా ఉండాలి అంటే ముందు కులం తాలూకు ఆలోచన పోవాలి అంటే చాలా సుదూరమైన లక్ష్యం అది. అందుకని ఆ లక్ష్యానికి చేరుకునేలాగా ముందుగానే కులాలను కలిపి ఆలోచన విధానం, మత ప్రాతిపాదికన దేశం విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ మేము మత ప్రకారం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అలాంటి భవిష్యత్తులో ఆ పోకడలు ఎప్పుడు మనుషుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది. అసలు మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలి. అలాగే భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. భాషా యాసల్ని గౌరవించకపోతే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, దక్షిణాది ఉత్తరాది అనేది ఒక భావన చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. అలాంటి జరగకుండా ఉండాలంటే భారతదేశం అంతా ఏకంగా ఉండాలి, అన్ని భాషల్ని గౌరవించాలని చెప్పి అలాంటి ఆలోచనతో భాషల్ని, యాసల్ని గౌరవించే సాంప్రదాయం. సంస్కృతి అనగానే మనం దాన్ని పెద్ద పట్టించుకోం. రాష్ట్ర విభజన జరిగే వరకు మా సదరు పండగ కానీ, మా తెలంగాణ సాంప్రదాయాలని కానీ గుర్తించలేదు, మా భాషా యాసల్ని గుర్తించలేదని చెప్పి ఒక రాష్ట్ర విభజనకే కారణమైనందుకు ప్రతి సంస్కృతి, ప్రతి భారతీయ సంస్కృతిని, మూలాలు ఉన్న ప్రతి 100 కిలోమీటర్లకు ఒక సంస్కృతి మారిపోతూ ఉంటుంది. అలాంటి సంస్కృతులను కాపాడేలాగా, సంస్కృతులను కాపాడే సమాజం అనే ఒక ఆలోచన విధానం. ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి చాలాసార్లు బలంగా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది, దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అనుకుంటే ఇలాంటి ప్రాంతాలను విస్మరిస్తే భవిష్యత్తు ఏం జరుగుద్దని ఒక బలం, ఒక భయంతోటో, ఒక బాధతోటో ప్రాంతీయతను విస్మరించని ఒక జాతీయవాదం ఉండాలి. మనం ఈ రోజున స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైనా సరే నీతి నిజాయితీలతో ఉన్నవాళ్ళు, వారి మెడలో వారి విగ్రహాలకి దండలేస్తాం. కానీ చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు అవినీతిలో కూరుకుపోయారు. అందుకని అలాంటి అవినీతి నాయకులపైన రాజీ లేని పోరాటం చేయాలన్నది. భవిష్యత్తులో పర్యావరణం చాలా కీలకమైంది. అభివృద్ధి ఉండాలి, కానీ అది పర్యావరణాన్ని సర్వనాశనం చేసే అభివృద్ధి ఉండి ప్రయోజనం లేదు. ఈరోజు వైజాగ్లో పరిశ్రమల కాలుష్యం కానీ, అలాగే ఆక్వా కల్చర్ వల్ల డబ్బులు వస్తున్నాయి, కానీ మన తీర ప్రాంతాల్లో సంపూర్ణంగా నేలతల్లి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఇలాంటివన్నిటి దృష్టిలో పెట్టుకొని జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే దాంతో ఈ రోజున మనం ఈ సిద్ధాంతాలతో ముందుకెళ్ళాం. 14లో స్టార్ట్ అయ్యి ఈ రోజున 22లోకి మనం అడుగుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు మీతో పంచుకోదలుచుకుంది ఒకటి, సెక్యులరిజం గురించి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జనసేన నాయకులకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, మహిళా నాయకులకు కానీ, ఆడపడుచులకు కానీ ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది,
సెక్యులరిజం అనేది కన్వీనియంట్గా ఉండకూడదు. ఓట్ బేస్డ్ సెక్యులరిజం ఇది చేసే కొద్దీ దేశం మరింత వర్టికల్స్ పెరిగిపోతాయి. ఎవరు తప్పు చేసినా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భారతదేశపు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది ఏదైనా సరే ముక్త కంఠంతో ఖండించాలి. ఒక మస్జిద్ని అపవిత్రం చేస్తే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక హిందూ దేవాలయానికి అంతే బలంగా ఖండించగలిగినప్పుడే దాన్ని సెక్యులరిజం అనిపించుకుంటుంది. కానీ కన్వీనియంట్గా మస్జిద్ గురించి మాట్లాడి, చర్చి గురించి మాట్లాడి దేవాలయాల్ని విస్మరిస్తే అది సెక్యులరిజం అనిపించుకోదు. అందుకని ఇలాంటివి కాకుండా, కన్వీనియంట్గా కాకుండా, ఓట్లు పడతాయా పడవా అనేటంటే కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్నావా లేదా అనే వైపు ఉండాలి సెక్యులరిజం కోరుకునేవాడిని. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది, మనల మధ్య ఎన్ని రకాలమైన వైషమ్యాలు ఉన్నప్పటికీ, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశం దాటి వెళితే దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఏ ఒక్కరు చేయకూడదు. చాలా కన్వీనియంట్గా వ్యాఖ్యలు చేసేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ దేశపు తాలూకు వెన్నెముకే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతికి విఘాతం కలిగించేది ఏదైనా సరే దాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇది చేస్తే ఇది మనకి ఓట్లు పడవని అనుకుంటే పడని ఓట్లు ఎలాగో పడవు. కానీ నిజాయితీగా మీరు రాజ్యాంగ స్ఫూర్తిని మాట్లాడితే ప్రజలు మారినప్పుడు ఖచ్చితంగా ఓట్లు పడతాయి. అంతేగాని ప్రతిదీ ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ మాట్లాడడానికి కూడా భయపడే స్థాయిలో మనుషులు అయిపోయారు. అంటే ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ముఖ్యంగా సెక్యులరిజం గురించి ఎందుకు ప్రత్యేకించి మాట్లాడాలంటే, నిజంగా ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ప్రవేశం గురించి చాలా లోతైన చర్చలు జరుగుతాయి. అది ఓకే, అది సెక్యులరిజం అవుతుంది. కానీ మిగతా మత విశ్వాసాల మీద మాట్లాడాలంటే మటుకు అది మాట్లాడకూడదు. ఇలా సెక్యులరిజం గురించి ప్రత్యేకించి కన్వీనియంట్గా మాట్లాడే వాళ్ళకి జనసేన ఈ 75వ సంవత్సర సభ నుంచి నేను విన్నవించుకునేది, మీరు విమర్శించాలనుకుంటే అన్ని మతాలని, అన్ని దేవుళ్ళని సమానంగా విమర్శించండి. ప్రతి ఒక్కరిని సమానంగా. లేదు అంటే మటుకు మీరు కన్వీనియంట్గా ఒక భారతీయ సంస్కృతిని విమర్శిస్తే అది సెక్యులరిజంగా మేము భావించాం. దాన్ని దాడిగానే భావిస్తాం. సో జనసేన నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని తలనరికేశారు. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది ఒక సదూర లక్ష్యం. అది చేరుకోవాలంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, భారతీయ సనాతన ధర్మాన్ని కూడా. కానీ దాన్ని ఎంతవరకు రాజకీయం చేయాలి అనేది ఎవరి విఘ్నతను బట్టి ఉంటుంది. జనసేన దాన్ని ముక్త కంఠంతో ఖండించింది. రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని శిరస్సు తెగ్గొడితే, అంతేగాని దాన్ని అంతకు మించి ద్వేషభావం రేకెత్తించలేదు. సో దీన్ని మనందరం కూడా, ఇలాంటి వ్యక్తులు మీ సమాజంలో, మీ చుట్టుపక్కల, మీరు పెరుగుతున్న మీ పక్కనున్న వాతావరణంలో కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు సెక్యులరిజం గురించి. అలాంటి వాళ్ళని మీరందరూ ఈ రోజున ఈ 75 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవపు శుభ సందర్భంగా కన్వీనియంట్గా మాట్లాడే సెక్యులరిస్టుల్ని మీరు ముక్త కంఠంతో మీరు ఎదుర్కోవాలి. విమర్శ అందరికీ ఒకటే. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు కలిగిన వాడు. వారు ముస్లిం మతస్థులు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.
తప్పు ఎవరు చేసినా ముక్త కంఠంతో ఖండించాలి. రాను రాను మన పొలిటికల్ అట్మాస్ఫియర్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాల పేరు మీద చాలా పచ్చిగా తిట్టేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మధ్యన ఉత్తరాంధ్రకి సంబంధించిన నాయకులు ఒకరు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జనసేన ఒక సామాజిక వర్గాన్ని, ఒక కాపు సామాజిక వర్గాన్ని మిగతా ఎవరికి ఏదో పార్టీ కుదవబెట్టేస్తని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి చెప్పాలనిపించింది. నేను ఎప్పుడు ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. అది అర్థం చేసుకోండి ఫస్ట్. జాతీయ భావాలతో పెరిగిన వాడిని, రాజ్యాంగ స్ఫూర్తిని లోపల పెట్టుకున్నవాడిని, గుండెల్లో పెట్టుకున్నవాడిని. ఎందుకు ఒక కులం మీద ఎవరు రాజకీయం చేసినా ఎందుకు సాధ్యం కాదంటే, ప్రతి పార్టీకి వారిదైన మద్దతుదారులు ఉంటారు. నేను ఎప్పుడు సోషలిస్ట్ భావాలతో పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. చాలా కాలం వరకు నా కులం, ప్రాంతం, మతం తెలియని వాడిని. కానీ అవగాహన పెరిగే కొద్దీ అలవాటు చేసుకున్నవాడిని. ఈరోజు నేను చాలా సందర్భంగా కులాల గురించి మాట్లాడటానికి ఇష్టం లేకుండా వచ్చినవాడిని. కానీ ఇది మన సమాజం తాలూకు మూల లక్షణం కాబట్టి తప్పక మాట్లాడతాను. కాకపోతే ఇది నేను మాట్లాడేటప్పుడు ఒక వైద్యుడు జబ్బుని ఎలాగ చూస్తాడో, వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాడో నేను అట్లాగే చూడండి. నేను ఇప్పుడు కులాల గురించి మాట్లాడితే ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని ఇప్పుడు మాట్లాడను. అలాగే ఒక కులాన్ని వర్గశత్రుగా ప్రకటించడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వీటిని దృష్టిలో పెట్టి ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాటలు నిజంగా నేను ఒక కులానికి చెందిన వాడిని అయితే ఆ కులంతో నాకు ఓట్లు వేయాలి. ఈ రోజున ఈపాటి కనీసం ఒక 40 నుంచి 50 ఓట్లు 50 అసెంబ్లీ సీట్లు వచ్చి ఉండాలి. ఈ రోజున కుల ప్రాతిపాదికనైతే తక్కువలో తక్కువ. నేను కుల నాయకుడిని కాదు, ప్రజలకు సంబంధించిన నాయకుడిని. సో వైసీపీ నాయకుడికి ఈ సందర్భంలో కూడా చెప్తాను, దయచేసి మీరు మీ భావాల్ని నా మీద రుద్దకండి. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఈరోజు కూడా నేను నా స్నేహితుల్లో కానీ నేను మతం చూడలేదు, వారు ఏ కులం అని చూడలేదు. ఈ మధ్యలో ఒక 3-4 సంవత్సరాల క్రితం కూడా నా దగ్గర వ్యక్తి అయిన నా స్నేహితుడైన ఆనంద్ సాయి కులం నాకు తెలియదు చాలా కాలం. ఈ మధ్యనే కొన్ని సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట తను రూపశిల్పిగా ఉన్నప్పుడు, ఆర్కిటెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది తను బీసీ కులానికి చెందిన వ్యక్తి అని. సో నేను ఎప్పుడు కులాన్ని చూడలేదు నా స్నేహితుల్లో కూడా. అలాగే పాలిటిక్స్లో కూడా కులం ఎందుకు, కేవలం కులం మీద ఆట ఆడితే ఎందుకు నష్టపోతామంటే, దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కాన్షీరామ్ గారిది బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ కేవలం అణగారిన వర్గాలకి అండగా ఉండాలని స్టార్ట్ చేసి అది విస్తరించే కొద్దీ ఇంకా ఎక్కువ అల్పసంఖ్యాకులు, ఇంకా మోస్ట్ వెనుకబడ్డ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు రావాలి. అలాగే ఆఖరికి అది ఏ బ్రాహ్మణ సమాజాన్ని అయితే ద్వేషించారో ఆ బ్రాహ్మణ సమాజంతోనే చేతులు కలపాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు దేశం అంతా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనసేన ఎప్పుడు కులాలను కలిపే ఆలోచన విధానంతో ఉండాలి తప్ప ఒక్క కులం కోసమే పనిచేస్తే ఆ కులానికి కూడా చేటు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని జనసేన ఒక కులానికి మీరు అంటగట్టాలని వైసీపీ నాయకులు అనుకుంటే దయచేసి అది మీ
తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అది మీరు ఆ మాటల్ని మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన నాయకులు ఒకరు మీరు నాతో పాటు పాదయాత్రకు రండి, రాష్ట్రం అంతా చూడండి అంటే ఆయన ఒకటే చెప్పాలనుకున్నా. ఒక సీనియర్ నాయకుడిగా, గతంలో కాంగ్రెస్లో పార్టీలు పనిచేసిన నాయకుడిగా ఆయన గౌరవం నాకు ఆయన అంటే ఈ సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు నాతో పాటు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర సమస్యల మీద నేను రోడ్డు మీదకి వస్తాను. మీరు నాతో పాటు నా పక్కనే కలిసి మీరు నడవాలి. ఎక్కువ అడుగులు వేయద్దు, 30 మీటర్లు కాదు, 30 అడుగులు కాదు, జస్ట్ 3 అడుగులు వేయించాను. 3 అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఆ మాటలు మాట్లాడాలి. విమర్శించే ప్రతి నాయకుడికి ఏదో మాట్లాడేయాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు చాలా డీటెయిల్గా బదులు ఇవ్వగలను. కానీ మీ పెద్దరికం, మీ అనుభవం ఎరిగిన వాడిని, గుర్తించిన వాడిని కాబట్టి కొంచెం నేను జాగ్రత్తగానే మాట్లాడతాను. కానీ మీరు కూడా పదే పదే మాట్లాడితే నేను కూడా మీకంటే ఘాటుగా నోరిప్పాల్సి వస్తుంది. డెబ్బై 5 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకని చూస్తే అప్పుడు అభివృద్ధికి ఇప్పుడు అభివృద్ధికి, ఒకప్పుడు భారతదేశం, నేను ఉదాహరణకి అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు చదువుకి $500 ఇచ్చేవాడు. ఈరోజు చదువుకుందామంటే $1,00,000 పై కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆ స్థాయికి అభివృద్ధిలో ఉంది దేశం. కానీ ఈ అభివృద్ధి అందరికీ సమానంగా లేదు. డబ్బు కొందరి దగ్గరే ఉండిపోతుంది ఎక్కువ. దేశం అభివృద్ధి అవుతుంది కానీ, అభివృద్ధి చెందుతుంది కానీ డబ్బు కేవలం కొద్ది మంది దగ్గరే ఉండిపోతూ ఉంది. ఉదాహరణకు మన వైసీపీ నాయకుల్లాగా రాష్ట్రం 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంటే ఇసుక వనరులు అమ్మేస్తూ ఉన్నారు, ఖనిజాలు అమ్మేస్తున్నారు. ఉదాహరణకి నిన్న ఉదాహరణకి గుడివాడ నియోజకవర్గం ఉంది. అంటే ఉదాహరణకి చెప్తా ఉన్నా. డబ్బు జనసేన ఏం కోరుకుంటుంది అంటే డబ్బు అందరి దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అంతకుముందు గుడివాడలో ఇసుక తీయడానికి, ఇసుక ఏదైనా సరే వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక 150 నుంచి 350 ట్రాక్టర్లు ఉండేయంట. కానీ ఈ రోజున వాళ్ళెవరికి పని లేకుండా పోయింది. కానీ 150 ట్రక్కులు పనిచేస్తూ ఉన్నాయి. 20 టన్నులు తీసుకెళ్లేది 40 టన్నులు లోడ్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది. అదే జనసేన వస్తే ఆ 350 మంది ట్రాక్టర్ ఓనర్లకు కానీ, లేదంటే మిగతా చిన్నపాటి మినీ లారీ ఓనర్లందరికీ వారికి ఆ లోడ్లు వాళ్ళకు వచ్చేలా చేయగలం. ఉదాహరణకి ఇట్లా. అలాగే అభివృద్ధి అంటే కేవలం నా కులానికి, నా వర్గీయులకని కాకుండా, ఏ కులాలైతే ఒక రెల్లి కులస్తులు ఉన్నారు, ఈ రోజుకి అభివృద్ధి లేదు రెల్లి కులస్తులకి. ఈరోజు బుడగ జంగాలు మమ్మల్ని గుర్తించండి అని కోరుకుంటూ ఉంటారు. ఆ మధ్యన బీసీల చరిత్ర అని ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఎంతసేపు బోయలు, మేము పల్లకీలు మోయడానికే కానీ మాకు రాజకీయ ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది. ఎంతసేపు మేము కూర్చోబెట్టి రకరకాల పరిస్థితుల్లో మేము కేసులు ఇరుక్కుంటున్నాం అని చెప్పి ఒక బోయే నాయకులు ఒకరు రాసింది చాలా కనువిప్పు కలిగించింది నాకు. ఈ రోజుకి
దళిత కులాలని మీరు ఓట్లేసేయండి, వెళ్ళిపోండి, మీకు మంత్రి పదవులు ఇస్తా, నోరిప్పొద్దు. ఈ రోజుకి అదే స్థాయిలో ఉంది. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావులు పుట్టిన దళిత కులాల నుంచి మరింత మహోన్నతమైన బలమైన నాయకులు రావాలి, విలువగల నాయకులు ఎంతోమంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఒక రోజున వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకునేది జనసేన. అలాంటి వ్యక్తులు ఆ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అందరి దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి. రాజకీయ నాయకుల దగ్గర 150 కోట్లు ఒక సింగిల్ ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. 10,000కి 5,000కి ప్రజలు నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. జనవాణి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. సరిగ్గా పెన్షన్లు రాక, ఒకవైపేమో 100 కోట్ల డబ్బులు, ఇంకోవైపేమో 1,000-2,000కు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి. సో వీళ్ళందరికీ ఒకటే అనుకుంటా ఉన్నాం, జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగమైన అర్హత గల ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఉపాధి కల్పించే స్థితిలో ఉంటే వారికి పెట్టుబడిగా ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు ప్రతి సంవత్సరం 1,00,00,000 కోట్లు పెట్టుబడి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అంటే ఇది ఎలా పనిచేస్తుందని మీరు అడగచ్చు. నిన్న సభలో కూడా మాట్లాడా. చాలామంది ఐటీ టెక్నీషియన్స్ ఉన్నారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒక యాప్ తయారు చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు, ఐడియా ఉంటుంది. కొంతమందిని హైర్ చేసుకోవాలి, ఒక 2-3 గదులు కావాలి, 2-3 కంప్యూటర్లు కావాలి, మార్కెటింగ్ చెప్పే వ్యవస్థ ఉండాలి. ఇలాంటివన్నీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వమే ఒక స్థలం ఇచ్చి కానీ, ఒక బిల్డింగ్ ఇచ్చి కానీ వాళ్ళు పెట్టుబడి ఇస్తే వాళ్ళ నుంచి ఎన్ని వేల కోట్లు మనం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వగలరు, ప్రజలకి ఇవ్వగలరు మనం ఊహించలేము. అలాంటి ప్రతిభ ఉన్న ప్రతి యువతి యువకుల్ని గుర్తించాలన్నదే జనసేన షణ్ముఖ వ్యూహంలోని ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన విధానం దాని నుంచే వచ్చింది. అలాగే దివ్యాంగుల్ని ఎప్పుడు కూడా వారికి ఏదో ఒక 2,000-3,000 పడేసేది కాకుండా వారిలో గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ఆ ఫండ్లో ప్రత్యేకంగా వాళ్ళకి కొంత నిధి కేటాయించాలని కూడా మనస్ఫూర్తిగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే వారు పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా దివ్యాంగులు ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఏం జరుగుతుందో మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. లోతుగా అధ్యయనం చేస్తే మన పాలసీల మీద చాలా బలమైన పాలసీలు తయారు చేయగలం. ఈ రోజున రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మనకి యూరియా రేట్ పెరిగిపోయింది. నిజానికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఒక 2-3 సంవత్సరాల ముందే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని గ్రహించగలిగితే ఆల్టర్నేట్ వ్యవస్థను ఆల్టర్నేట్ సప్లై చైన్ని పట్టుకొని ఉండొచ్చు. అట్లీస్ట్ మన వైపు నుంచి మిగతా దేశాల్లో ఏం జరుగుతున్నాయో, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, మిగతా దేశాలు ఏం జరుగుతుందో మీరు ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టాలి. కేవలం మన జిల్లాలో సమస్యలు, పక్క రాష్ట్రాల సమస్యలతో పాటు దేశాన్ని సరిహద్దులు దాటి కూడా మనం ఆలోచించగలిగితేనే అది మన జీవితాలపైన ఎలా ప్రభావితం చూపిస్తుందని కూడా మీకు అవగాహన ఉంటుంది. అందుకని దయచేసి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి జనసేన వ్యవస్థల్ని బలోపేతం చేసే కోరుకునే పార్టీ జనసేన. ఈ రోజున వైసీపీ అధికారంలోకి రాకముందు 2019లో
వారి మీద వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అప్పుడు ఈ వైసీపీ నాయకుడి మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు ఆ రోజున ఆయన గగ్గోలు పెట్టేశారు. నేను కూడా ఖండనిచ్చాను. ఆ రోజున నా మీద దాడి జరిగింది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నేను నమ్మలేను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులు నేను నమ్మలేను, ఆంధ్రప్రదేశ్ వైద్యులు నేను నమ్మలేను అని హైదరాబాద్లోనే వైద్యం చేయించుకున్నారు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారిని కూడా ఆయన ఒప్పించి అక్కడే పోలీసు కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అలా అన్న వ్యక్తి 3 సంవత్సరాలు అవుతుంది ఈ రోజున ముఖ్యమంత్రిగా. ఈ రోజుకి ఆయనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదనుకుంటాం. అందుకని పాపం కోడికత్తి ఇంకా ఎవరు పొడిచారు ఇంకా బయటికి రాలి. మరి ఇలాంటి వ్యక్తి దిశ యాప్ ఒకటి పెట్టేసి ఒక వంచకుడు ఎవరన్నా సరే ఒక ఆడపిల్ల మాన మర్యాదలకి భంగం వాటిల్లితే కలిగిస్తే 14 రోజులు 15 రోజులు 2 వారాల లోపు శిక్షిస్తాం పట్టుకుంటామని చెప్పిన మాట ఈ రోజుకి అట్లాగే ఉంది. భారతదేశపు శిక్షా స్మృతి 14 రోజుల్లో శిక్ష అలా విధించలేదు. అది తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ రోజున ఒక మాయజాలంగా చేసి ఒక యాప్ అనేది ఒక దిశ యాప్లో పెడితే అన్ని అద్భుతాలు జరిగిపోతుందని చెప్పి ఈ రోజుకి కూడా దానికి మనకి దాని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే సమాజం చాలా క్షీణించిపోద్ది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొన్న ఈ మధ్యన కూడా మన చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేశారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఏ ఎస్సీలనైతే ఏ దళితులనైతే రక్షించాలో ఆ దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది వైసీపీ గవర్నమెంట్. చట్టాలని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతే చట్టాలు నిష్ప్రయోజనం అయిపోతాయి. గతంలో తాడా యాక్ట్ కూడా ఇలాగ దుర్వినియోగం చేసి మొత్తానికి చట్టం తీసేయాల్సి వచ్చింది. అందుకని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ప్రభుత్వాలు పోలీసులు చాలా బాధ్యత వ్యవహరించాలని కోరుకుంటున్నాం. మొన్న కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజున ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్యాయంగా ఎవరి మీద చేసిన దాన్ని ముక్త కంఠంతో అందరం దాని మీద ఖండించి దాన్ని మానవ హక్కుల కమిషన్కి తీసుకెళ్ళమని నేను కోరుకున్నాను ప్రతి చోట. ఎందుకంటే ఇది నిజమైన అవసరమైన చోట, నిజంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిన చోట పెట్టకూడని చోట పెడతా ఉన్నారు. అందుకని దీన్ని నా స్నేహితులైన దళిత మేధావులతో ప్రొఫెసర్లతో కూడా నేను మాట్లాడి దీని మీద ఒక బలమైన ఆలోచన విధానంతో ఒక పాలసీ రూపకల్పన చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం నేను జానీ అనే సినిమాలో రాబోయే మా కంట్రీకి లైఫ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, బొంబడు లైఫ్ ఉంది, తిననీకి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది, తాగనీకి సర్కారు సారు. అంటే ఆ రోజున సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు, తీసేయండి ఈ పదం తీసేయండి అన్నారు. కంట్రీకి అనే పదం మీరు పెట్టకూడదని. కానీ ఈరోజు నా సెన్సార్ బోర్డు ఇప్పుడైతే నేను ఏమడిగేవాడిని అంటే కనీసం రాబోయే మా రాష్ట్రానికి అనొచ్చా, అది ఓకేనా మీకని. రాబోయే మా రాష్ట్రానికి తినడానికి మాకు తాగడానికి మంచి గంజాయి సిగరెట్లు ఉన్నాయి, తాగడానికి ఏమో అమ్మ నాన్న వైన్ షాపులు ఉన్నాయి, ప్రభుత్వ వైన్ షాపులు ఉన్నాయి. అంటే మీరు ఎక్కడో ఈ ఫాల్స్ నేరేటివ్స్ని మనం ఎదుర్కోకపోతే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉన్నాయి. నిన్న సభలో కూడా చెప్పాను, యథా రాజా తథా ప్రజ అని. అది రాజరికపు వ్యవస్థలో రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారండి. కానీ ఇది ప్రజాస్వామ్యం, తథా ప్రజ యథా రాజా.
మనం ఎలా ఉంటామో మనం నాయకుడు ఎలా ఉంటాడు మీరు చూసి, ఎందుకు మీరు వచ్చే ఎన్నికల్లో మీరు సంసిద్ధం చేయాల్సింది ప్రతి ఒక్కరిని కూడా. ఇంకోసారి వైసీపీ కావాలంటే చూశారు, ఇంకోసారి వైసీపీ కావాలి అంటే మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలన్నమాట. అంటే ప్రజలకి మీరు తెలియచేయాలి మనం ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇంకొకసారి వైసీపీ పాలన వస్తే ప్రజలను ఊహించుకోమని చెప్పండి. ఉపాధి అవకాశాలు కోల్పోతారు, ఉద్యోగాలు రావు, ఇసుక మన చేతుల్లో ఉండదు, ఫ్రీగా రాదు ఇసుక, డబ్బులు ఇంకా ఎక్కువైపోతాయి, ప్రొబిషన్ అనేది ఉండదు, ఉపాధి అవకాశాలు రావు, పెన్షన్ విధానాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు వైసీపీ కావాలా లేదనేది మీరు ప్రజలకు తెలియజేయండి. అలాగే జనసేన ఉంది, ఏ పార్టీని అందలం ఎక్కించడానికి లేవు, ప్రజల్ని అందలం ఎక్కించడానికి ఉన్నాం. నేను ఓటు చీలకూడదు అనే పదానికి అర్థం ఏంటంటే, వైసీపీ నిజంగా అద్భుతమైన పాలన చేస్తే అసలు నేను ఆ వాక్యమే ఉండదు నా దగ్గర నుంచి. వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు, ఆ వాక్యం రావడానికి మహానుభావులు మీరేనాయా కారణం, నాది కాదు. అంటే మీకు చట్టాలు వర్తించవు, మీరు ఎవరి మీదైనా దాడులు చేసేయచ్చు, ఆడపిల్లలకి మాన ప్రాణాలకి భంగం వాటిల్లితే పాపం ఎవరో పొరపాటును చేసేసారని అనేయచ్చు. పాపం వాళ్ళు యాక్చువల్గా దొంగతనం చేయడానికి వెళ్ళారండి, పాపం అమ్మాయి మాన మర్యాదలని భంగం కలిగించడానికి వెళ్ళలేదనే ఉండొచ్చు. అన్నీ మీరు కన్వీనియంట్గా మాట్లాడతారు. మీరు రాగానే 2-3 లక్షల ఉద్యోగాలు కనుక యువతకి ఇచ్చుంటే జనసేన ఈ రోజున ఆ మాట మాట్లాడేదే ఉండేది కాదు. నాకు అవసరం లేదు. యువ నాయకుడు, బలమైన నాయకుడు, 1000 కోట్ల ఉన్న నాయకుడు, వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి, వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలం? సగటు మనుషులు. మనం 8 జీపులు కొనుక్కుంటేనే మనం డబ్బులు తీసేసుకున్నామంట. 8 జీపులకి వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఎవరో మాట్లాడరా? మీ కింద అన్ని మచ్చలు పెట్టుకొని మీరేంటే మమ్మల్ని మాట్లాడతారు? నేను అదే చెప్పా. నేను 25 కోట్లు, ఒక 20 కోట్ల నుంచి 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయి ఉన్నవాడిని. ఒక 1.5 కోట్లు రుణం తెచ్చుకుంటే ఒక 8 జీపులు కొంటాను నేను. నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టుకుని తీసుకెళ్తా. దానికి కూడా మీరు కూర్చోబెట్టి మమ్మల్ని ఈ స్థాయి అంటే మీ పార్టీ నడపడానికి ఇంకెవరికి అర్హత లేదమ్మా, మీకేనా? మీరు దిగొచ్చారా బాబు? మీరు మీకేనా పార్టీ పెట్టే అర్హత? నాలాంటి వాడినే, ఇంత ప్రజాభిమానం ఉన్నవాడిని, ఇంత బలం కలిగిన వాడినే మీరు ఇలా విమర్శిస్తున్న. రేపొద్దున ఒక దళితుణ్ణి, ఒక వెనకబడ్డ బీసీ కులాల నుంచి వచ్చిన నాయకులు మీరు ఎలా చూస్తారు? ఇంకా ఒక రెల్లి కులస్తుడు రేపొద్దున ముఖ్యమంత్రి కావాలంటే కానిస్తారా మీరు? ఒక దళితుని ముఖ్యమంత్రి కానిస్తారా మీరు? ఒక కాపుని ముఖ్యమంత్రి కానిస్తారా మీరు? ఒక బలిజని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలరా మీరు? ఒక శెట్టి బలిజని ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టగలరా మీరు? అంటే ఎవ్వరికీ
రాజకీయ సాధికారత రాజకీయం ఎవ్వరికి రాకూడదు, మాకే. అలా కుదరదమ్మా, ఆ రోజులు పోయినాయి. యాక్సెప్ట్ చేయాలి. జనాభా పెరుగుతోంది, జ్ఞానం పెరుగుతోంది. మీరు ఎలా పడితే అలా కూర్చొని విమర్శ అంటే కులం ఎలా ఉంటుందంటే రాజకీయం నేను లాస్ట్ 2008-9 నుంచి కూడా చూస్తూ ఉన్నా. వాళ్ళ చుట్టూ ఎవరున్నా మన వాళ్ళ కులం చూడకూడదు. మేము చాలా సెక్యులరిస్టులు, మాకు కుల భావన ఉండవు. మా దగ్గరికి ఎవరు వచ్చినా వీళ్ళ పక్కన వాళ్ళు వీళ్ళ పక్కన వీళ్ళు అంటారు. మేము వాళ్ళ లెక్కటాలు మేము ఏం చేయొచ్చు. ఈ ధోరణి మారాలి. నేను నిజంగా నా కోసం నేను రాజకీయాల్లోకి రాలా, ఒక పదవి కోసమే. అయితే 2009లోనే ఎంపీ అయిపోయావాడిని, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కులానికి ఒక మతానికి అని కాదు, కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. నా అధికారమే నేనే అనుకుంటే ఈ పాటికి ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా తెలిసినవాడిని. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని నాకు రాజకీయంగా మీరు ఏదో గుర్తింపు ఇవ్వండి అన్నంత చనువు ఉన్నవాడిని. నాకు నేను ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు. మీరందరూ బాగుండాలి, నేను అలా తాకట్టు పెట్టను. నా బలాన్ని కానీ మీరు ఇచ్చిన ప్రేమని కానీ నేను ఎప్పుడు తాకట్టు పెట్టను. ఈసారి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీసీ కులాలకి, రెల్లి కులస్తులకి, దళిత కులస్తులకి, బీసీలోని అన్ని కులాలకి, కాపు కులస్తులకి, ముస్లిం మైనారిటీలకి మీరు ఒకసారి ఒక ఆలోచన పెట్టి చూడండి. నేను ఏ కులాన్ని కూడా వర్గశత్రువుగా నేను చూడను. అలా ఎవరినో చూస్తే కూడా నేను దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను. అవసరమైతే అధికారం పదవి వదులుకుంటాను తప్ప ఏ కులాన్ని కూడా వర్గశత్రువుగా ఎవరు ప్రకటించినా, పొరపాటున మా పార్టీలో ఉన్న ఎవరన్నా మాట్లాడినా నేను దాన్ని ఒప్పుకోను. అది మీరు ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. ఈ దేశం చాలా త్యాగాల మీద ఉంది ఈ రోజున. అందుకని ముఖ్య ఉద్దేశం వ్యవస్థల్ని కాపాడాలి. జీవం పోతుంది పోలీస్ వ్యవస్థలో, అలాంటి పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలి. ఉదాహరణకి పశ్చిమ జిల్లా కలెక్టర్ ఒక ఆయన అక్కడ ఒక డంపింగ్ యార్డ్కి స్థలం ఇస్తే ఆ స్థలం స్థానిక ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆయన కోరుకున్నారంట స్థలం. అందుకని ఆ ఎమ్మెల్యే ఒక సిన్సియర్ ఐఏఎస్ చదివిన ఒక కలెక్టర్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేశారు. నాకు గుర్తుండే ఆయన పేరు కార్తికేయ మిశ్రా అనుకుంటాను ఆయన పేరు. అంటే నిజంగా నిజాయితీగా పనిచేసే అధికారులని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ పక్కన పెట్టేస్తూ ఉంది. అలాగే ఒక నిజాయితీతో పనిచేసి ఈ పాలనా వ్యవస్థలకు సంబంధించి, ముఖ్యంగా లోకల్ బాడీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద, అధికారి మీద హింస పెట్టేశారు. జనసేన అద్భుతాలు చేస్తుందో ఇవన్నీ నాకు తెలియదు, కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం. ఎవరు ఏం చేయక్కర్లా. కొత్తగా మళ్ళీ నేను కూర్చోబెట్టి మళ్ళీ గ్రామీణ వ్యవస్థ కౌంటర్, ఇంకో గ్రామీణ వ్యవస్థ, ఇంకో వాలంటీర్ వ్యవస్థలు చేయాల్సింది. ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి. అంటే ఒక సినిమాని ఆపడానికి, భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి, అంటే ఇది నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నా. నాకు జరిగింది నేను మాట్లాడలే, ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నా. నేను చాలా చూస్తా ఉన్నా. భీమ్లా నాయక్ అనే సినిమాకి
ఎంఆర్ఓల దగ్గర నుంచి ఒక చిన్న సైజు రెవెన్యూ అధికారి దగ్గర నుంచి రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు ఆపాలని. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి, ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థల్ని వాడవు? ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆ వ్యవస్థలను ఎందుకు వాడవు? అంటే వ్యవస్థలు ఉన్నాయని అర్థమవుతుంది మనకి దీన్ని బట్టి. అంటే వ్యవస్థల్ని వాడాలి అంటే వాడచ్చు, వాడకూడదు అంటే వాడం. నేను కోరుకుంటుంది ఈ దేశానికి ఎవరేం చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ సారథిగా 253 మంది 254 మంది మహా మేధావులు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎన్నికయ్యి ఒక్కొక్కరు ఉద్దండులు, బలూచిస్తాన్ దగ్గర నుంచి, యునైటెడ్ ప్రొవిన్సెస్ దగ్గర నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర దగ్గర నుంచి, దేశం నలుమూల నుంచి ఇంతమంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే మన రాజ్యాంగ రూపకల్పన కోసం ఎన్నికయ్యి అంబేద్కర్ లాంటి మహనీయుడు రాజ్యాంగ నిర్మాతగా ఉండి వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని అమలు పరిస్థితి చాలా, అంతకుమించి ఈ దేశానికి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి మేము పొడి చేస్తాం, బాబు మీరేం అద్భుతాలు చేయొద్దమ్మా, ఉన్న వ్యవస్థలు కాపాడన్నాం, అదొకటే. వాళ్ళు ఎలాగ చేయట్లేదు కాబట్టి ఆ పని జనసేన చేస్తుంది, వ్యవస్థలను బలోపేతం. ఒక నిజాయితీ గల అధికారిని బలమైన స్థానంలో కూర్చోబెడతాం, ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని, భావోద్వేగాలకి లోను కానీ పక్షపాతం లేని అధికారులను నిజంగా ఉన్నత స్థాయిలో అధికారంలో కూర్చోబెడితే లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా అది గట్టిగా ఉంటుంది. నేను ఒకసారి ఏలూరులో పర్యటనకు పోయినప్పుడు 2018లో ఒక అధికారిని అడిగాను, ఎస్పీ స్థాయి అధికారి, మీరు నిజంగా ఇంత రౌడిజం పెరిగిపోతుంది కదా, మీరేం చేయలేరా మీరు అని అడిగా. సార్, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మా నాన్న మమ్మల్ని వదిలేస్తే రౌడీ అనేవాడిని చూపించాను సార్, కరెక్ట్గా 2 వారాలు సార్ మడతపెట్టి లోపల కూర్చోబెడతాం సార్. అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున? అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి అంటారేంటి వీళ్ళు? గుండెలు బాధేసుకుంటున్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? ఉద్యోగాలు ఇచ్చాను, పరిశ్రమలు తెచ్చావా? ఉన్న పారిశ్రామికవేత్తలను చావగొట్టడం తప్ప కొత్త ఉద్యోగాలు కల్పించారా మీరు? ఇవేమి చేయకుండా మేము కూర్చోబెట్టి మేము అభివృద్ధి చేసిన, అప్పులు తెచ్చి అభివృద్ధి అంటున్నారు వీళ్ళు. ఢిల్లీలో నాకు తెలుసు కదా వీళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు, నాకు చెప్తా ఉంటారు. ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క మంత్రి ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారో నాకు తెలుసు, నాకు చెప్తారు తిరిగి వచ్చి అందరూ. వీళ్ళ యాశాలన్నీ ఇక్కడ ఆంధ్ర మన మీదే. 6 నెలలు కర్రసావాసం చేసి కర్రసావం నేర్చుకొని మూలన ముసలమ్మను కొట్టాడండి. అలాగా వీళ్ళ అధికారం, వీళ్ళు 151 ఎమ్మెల్యేలు బలం, 25 పైన ఎంపీల బలం మనలాంటి సామాన్యుని చావగొట్టడానికి తప్ప వెళ్ళి మోడీ గారి ముందు వేషాలు వేయమని చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్తారని. అంటే మీకు ఏం అర్థమవుతుంది? అంటే వీళ్ళు మన బలం తీసుకొని, మన ప్రజల బలం తీసుకొని మనం ఎక్కించాం అందరం. పొరపాటు వైసీపీ నాయకులు కాదు, మంది. అద్భుతాలు చేస్తారని ఎక్కించి మీరు ఎలా నమ్ముతారు? నేను రాగానే అది చేస్తాను, మీరు ఏం కావాలమ్మా అన్న, మాకు ఆకాశం నుంచి మాకు వెండి బంగారు వర్షం కావాలి, చేసేద్దాం, ఎందుకు ఏం చేశాను, వజ్రాలు ఇచ్చేస్తాం అలాగే అన్న. తలా ఒక వజ్రం, 5 క్యారెట్ల వజ్రం మంచుతారంటే నమ్మేస్తారు. అంటే మన ఆశ మీద, మన గ్రీడ్ మీద ఆడతారు వీళ్ళందరూ. అందుకని ప్రజలు మీరు ఎడ్యుకేట్ అవ్వకపోతే, మీరు నేర్చుకోకపోతే మనల్ని దోచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు వైసీపీ ఉంటుంది.
మీరు అలాంటి ప్రజలు ఉన్నంతకాలం మీరు జనసేనని మర్చిపోవచ్చు. జనసేన అనేది రాదు అప్పటికి. మభ్యపెట్టి రాజకీయాల కోసం మేము నమ్ముతాం అని అనుకుంటే నిజంగా నా అలాంటి ఉండి కూడా నిస్సహాయత చూడాలంతే. కానీ నేను దెబ్బ తిన్నా కానీ అంటే నేను అంబేద్కర్ గారు నాకు ఆదర్శం. పాపం ఇంత రాజ్యాంగం కోసం ఇంత తపన పడ్డ వ్యక్తి 1950లో జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. ఆయన ఈరోజు మనం ప్రతికి వెళ్తే ప్రతి చోట మనకి విగ్రహాలు ఉంటాయి, కానీ పాపం జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయారు ఆయన. సో ఓటమి అనేది అసలు ఇబ్బంది కాకూడదు. నిజంగా నీకు దేశం నాది, సమాజం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు అనుకుంటే నువ్వు ఓడినావో గెలిచినావో అసలు ఫరక్ పడదు, తేడా పడదు, చేస్తూ ఉంటాం. సో జనసేన ఈ రోజున ఉంది ఒక ఎన్నికల కోసం రాలేదు, 2 ఎన్నికల కోసం రాలేదు, తక్కువలో తక్కువ 2 తరాల కోసం వచ్చాం మేము. అలాగే సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేం, పండించిన దానికన్నా ఎక్కువ పంచలేం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ డబ్బులు? మనం ఎవరు ఆలోచించాం. ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నాం కదా, ఏమ్మా మీకు డబ్బులు పడుతున్నాయి, మేట్ నొక్కి డబ్బులు పడుతున్నాయా, డబ్బులు పడుతున్నాయి, ఎవరు డబ్బులు ఇస్తున్నావు నువ్వు? కాదమ్మా, ఒకసారి అడగాలి ఉంటుంది. కాదు బాబు, నువ్వు ఎవరు డబ్బులు ఇస్తున్నావమ్మా? మీరు మాలాగా ట్యాక్సులు కట్టరు, దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదిస్తారు, ఏదైనా అడిగితే చొక్కాలు పట్టుకుంటారు, మీకు కేసులు పెడతారు తప్ప ప్రతి అధికారి ట్యాక్సులు కట్ట, ప్రతి అధికారి జవాబుదారీ ఉండాలి. కానీ రాజకీయ నాయకులకి జవాబుదారీ లేదు. వీళ్ళు ఏది చేసినా చెల్లిపోద్ది. చొక్కా పట్టుకొని అడిగే జవాబుదారీతనం మీరు తీసుకురావాలి. మీరు దిగొచ్చారా? మీకు జవాబుదారీతనం లేదా? నోరేసుకొని పడిపోతే మూసు కూర్చుంటామా మేము? ఏం అడగమా మేము? కోపాలు రావా? వస్తాయి. ఎందుకు రావు? ప్రజలు మౌనంగా ఉన్నారంటే భయం కాదు, చూస్తున్నారు. ఇంకెంత రెచ్చిపోతావు చూద్దాం, మేము చూస్తాం. ఎంత రెచ్చిపో, ఇంకేం మాట్లాడుతావు, మాట్లాడు. మీరు ఊహించుకోండి, శ్రీలంక అధ్యక్షుడు ఇంతకాలం కొన్ని సంవత్సరాలు అని చేసింది అందరూ చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడాల. అతను అనుకున్నాడు అందరూ నాకంటే భయపడి ఉంటారు అనుకున్నాడు, అలా భయపడలేదు, చూస్తున్నారు అందరూ అంతే. చివరికి ఏమైందంటే ప్రజలు తెగిస్తే వెళ్ళి ఆయన బెడ్రూమ్లో కూర్చున్నారు అందరూ వెళ్ళి. ఆయన లేడు ఆయన బెడ్రూమ్లో, అది అంతే జరిగింది. సో ప్రతి వైసీపీ ఎమ్మెల్యే, ముఖ్యంగా బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు యాదులో ఉంచుకోవాల్సింది, మీరు అతీతులు కాదమ్మా, సామాన్యులైన సగటు మనుషులు. మీరు మాలాగే రక్తమాంసాలతో ఉన్నారు. మీరు దాడి చేస్తే, తిరిగి ప్రజలు దాడి చేస్తే ఆ దెబ్బ మీకు కూడా తగులుద్ది. మీరు కేసులు పెడితే భవిష్యత్తులో మీ మీద కూడా కేసులు ఉంటాయి. మీరు మమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు కౌంటర్గా వేధిస్తారు. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు, ప్రతి వైసీపీ, ముఖ్యంగా ఇది బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకి గమనిక, మీరు ఎక్కువ చేస్తే మటుకు ఎవ్వరం ఎక్కడికి పారిపోయే వాళ్ళం కాదు, అందరం ఇక్కడుండి లెక్కలు తేల్చుకోవాల్సిన వాళ్ళమే. మర్చిపోకుండా ఎవ్వరూ ఎక్కడికి పారిపోం. అరే మీలాంటి గూండాలకే అంత బరి తెగించిన తనం ఉంటే మాలాంటి దేశభక్తులకి ఎంత గుండె ధైర్యం ఉంటుంది మీరు ఊహించగలరా? చేస్తాం. సో మీరు పద్ధతిగా మాట్లాడండి, పద్ధతులు నేర్చుకోండి, మేము పద్ధతిగా మాట్లాడతాం. అలా కాకుండా మేము గాంధీ గారి వారసులం కాదమ్మా, సుభాష్ చంద్రబోస్ వారసులు, మర్చిపోకండి. గాంధీ గారి స్ఫూర్తిని గుండెలు నింపుకుంటాం, ఆయన ప్రేమతత్వాన్ని గుండెలు నింపుకుంటాం. కానీ మీరు చావు కొడతామంటే ఇక్కడ కూడా మేము అట్లానమ్మా. మీరు ఒక్కటి కొడితే 4 తిరిగి కొడతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ముగింపు వాక్యాలుగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకు కూడా చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ యువత ఒకటే కోరుకుంటా ఉన్నారు. స్వయంగా నాతోనే చెప్పారు చాలామంది,
మన పార్టీ నాయకులకు చెప్పారు, అన్న మాకు ఆంధ్రాలో ఉద్యోగాలు కావాలన్నా మేము పక్క రాష్ట్రాలకు వెళ్తే అక్కడున్న యువతకు కూడా హాని అన్న, మంచిది కాదన్న, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయన్న. ఒక ఐటీ కుర్రవాడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కుర్రాడు, అన్న మీరు వైజాగ్ అనంతపురంలో చేసుకుంటే మేము తెలంగాణకి వెళ్ళి తెలంగాణ యువత పొట్టగొట్టాల్సిన అవసరం మాకు రాదన్న, దయచేసి ఇక్కడ ఉండేలా చూడన్న, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఇంత ఉన్నతంగా ఉన్నారు యువత, ఇంత గొప్పగా ఉన్నారు యువత. అలాంటి యువత కోసం జనసేన ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు దాకా నేనేం అడగలా, నా కోసం నేనేం అడగలా. 24కి వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడండి, జనసేన కోసం ఆలోచించండి. నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయినా నిలబడే ఉన్నాం, ఎక్కడికి పారిపోం. నా కడశ్వాస వరకు 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చెప్తున్నాను, నా కడశ్వాస వరకు నా కుటుంబం కంటే మీరు ఎక్కువ, ప్రజలు ఎక్కువ, దేశం ఎక్కువ, సమాజం ఎక్కువ. ఈ దేశం మీద ఒట్టేసి చెప్తున్నా, రాజకీయాలు వదిలేదే లేదు, నిలబడే ఉంటాం. ప్రజల కోసం పదవి ఇస్తే, మీరు పదవి ఇస్తే పదవితో సేవ చేస్తాం, పదవి ఇవ్వకపోతే పదవి లేకుండా సేవ చేస్తాం. అలాగే పిఎస్సి చైర్మన్ 2 తీర్మానాలు చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకటే చెప్పండి, ప్రభుత్వంలోకి రాగానే నవరత్నాల లడ్డూలు ఇవ్వలేము మేము, కానీ వ్యవస్థల్ని బలోపేతం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగేలా అలాంటి మనోధైర్యాన్ని, అలాంటి ఆర్థిక పురోగతిని జనసేన తీసుకొస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఆడపడుచులు లీడర్షిప్ అనేది ఒక రోజులో పెరగదు. జనసేన పార్టీలోకి వచ్చే ఏ నాయకులకైనా విన్నపం ఒకటే, మీరు రాగానే నాయకులు అయిపోలేరు. నాయకత్వం కోసం మీరు శ్రమ పడాలి, దెబ్బతినాలి, కష్టపడాలి, మాటలు పడాలి, గుర్తింపు కూడా ఉండదు. నేను చాలా సంపాదన, చాలా పేరు వదులుకొని నా దేశం కోసం వచ్చాను. కాంట్రాక్ట్లు చేయకూడదు, రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించకూడదని చెప్పి సినిమాని అడపాదడపేదని చేస్తానేమో, కానీ ఎందుకంటే నా కుటుంబం నా అవసరాలకు కానీ రాజకీయం నుంచి వచ్చే రూపాయి తీసుకోకూడదు అన్న నా మనస్ఫూర్తిగా నాకున్న నా కట్టుబాటు. అలా చేయగానే చాలామంది ఏమంటారంటే, నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే, మరి సినిమాలు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నావు, అంత పూర్తి రాజకీయం చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ ముఖ్యమంత్రికి పరిశ్రమలు లేవా, వాళ్ళ పరిశ్రమలు లేవా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఎప్పుడు అడుగుతామా ఎవరన్నా, ఏ రాజకీయ నాయకుడన్నా? అంటే మీరు కాంట్రాక్టులు చేసుకుంటారు, అదంటే అది అలా చేస్తే రాజకీయం అంటారు. అలాంటి రాజకీయం మేము చేయలేమమ్మా, మాకు వద్దు అలాంటి రాజకీయాలు మాకు వద్దు. మేము ఇలాంటి రాజకీయమే చేస్తాం. మా డబ్బు మేము సంపాదించుకుంటాం, అవసరమైతే మా డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెడతాం, అవసరమైతే మా డబ్బులు పార్టీ కోసం ఖర్చు పెడతాం తప్ప ప్రభుత్వం ప్రజల డబ్బులు మేము ఖర్చు పెట్టుకోం. అందుకని మాకు అలాంటి రాజకీయాలు నాయకులుగా ఉండాలి జనసేన నుంచి అని కోరుకుంటూ, రెండు ముఖ్యమైన తీర్మానాలు ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేయమని కోరుకుంటా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది మొన్న మండపేటలో చెప్పాను, నాయకులకి కులం ఉండకూడదని, అంటగట్టద్దని. పొట్టి శ్రీరాములు గారికి వైశ్యులని, అంబేద్కర్ గారికి దళితులని, అల్లూరు సీతారామరాజు గారికి క్షత్రియుడని, వాళ్ళు పనిచేసినప్పుడు అందరికీ పనిచేశారు, ఒకళ్ళ కోసం చేయలేదు వాళ్ళు. పొట్టి శ్రీరాములు తన వయస్సులో కులం కోసం చేయలే, అమర నిరాహార దీక్ష సమస్త ఆంధ్రప్రదేశ్ చేశారు ఆయన.
అలాంటి ఆయన కులం వంట కట్టడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపించినాయి. అలాగే కోనసీమకి అంబేద్కర్ కోనసీమ అంటే ఎందుకు పెట్టాలన్న గొడవ ఇవన్నీ కలిపి నాయకుల్ని కులాలకి అంటగడితే వచ్చే సమస్యలు ఇవన్నీ. అలాంటి భవిష్యత్తులో ఉండకూడదని చెప్పి ఒక తీర్మానాన్ని ఈరోజు ఇంకొకసారి పార్టీ పరంగా చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఆడపడుచులకి మనం గౌరవం ఇస్తాం, కానీ చట్టసభలో సముచిత స్థానం ఉండాలి. 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఉండాలి. అది మా మేనిఫెస్టోలో బలంగా పెడతాం. ఒక 10 సంవత్సరాల తర్వాత అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ప్రతి చట్టసభలో కూడా 33% తక్కువ కాకుండా మహిళలు చట్టసభలకు వెళ్ళాలనేది జనసేన కోరిక, మా అందరి ఆశయం. ఈ 2 తీర్మానాలని ప్రవేశపెట్టమని చెప్పి మీ అందరి ఆమోదాన్ని కోరుకుంటూ ఇస్తారని కోరుకుంటూ పెద్దలు మనోహర్ గారిని తీర్మానం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.